మేము ఎప్పుడు తాతయ్యకి పోతున్నాం ఎస్టిమేషన్కి మొత్తం చూడండి ఎలా ఉన్నో చెప్పండి చేయండి చేసేయండి సక్సెస్ చేయండి థ్యాంక్ యూ సాయంత్రమా పిలో అక్షర మనం ఎడిపోతున్నాం తెలుసా ఇప్పుడు ఎడిపోతున్నాం నాంపల్లి ఎగ్జిబిషన్స్ నాంపల్లి బెట ఎగ్జిబిషన్ అంట ఎగ్జిబిషన్ అని పడ్డదంట బట్టలు అన్ని తక్కువ ఉన్నాయంట జైంట్ వీల్ అవన్నీ ఉన్నాయంట అలా మమ్మీని ఎక్కిద్దాం ఏం పెట్టుకోలే అన్ని బట్టలు ప్యాకెట్ పెట్టుకోలే బట్టలా పోవడప్పుడు బట్టలు పెట్టుకోకుండా పోవద్దు పైసలు ఉన్నాయా మళ్ళీ దగ్గర పైసలు లేవు పైసలు కావాలి మన ఆడ బట్టలు కొనాలంటే కొనుక్కోవద్దా బట్టలు ఏం వేసుకుందాం బేట వేసుకున్న బట్టలు వేసుకున్నాయి యూట్యూబ్ కోసం కొత్త బట్టలు లేవు ఇప్పుడు కొనుక్కుందామా పోయి మళ్ళా సరే సరే మా మాస్టర్ రెడీ అయింది కుల్ల కట్టింది కీకలేస్తుంది కీకలే బేట కావేరు పైసలు తీసుకుంది మస్తు పైసలు తీసుకుంది 500 నా దగ్గర ఒక 500 1000 అంతే బడ్జెట్ 1000 అలా కొనుక్కుంటాం మేము బట్టలు కాదు కానీ ఫస్ట్ టైం చూడడం ఒకవేళ మంచిగా ఉంటేనే క్వాలిటీ అన్ని బాగుంటేనే కొంటాం కానీ బయట కొంటాం కానీ ఫస్ట్ టైం చూద్దాం ఒకసారి అందరూ నాంపల్లి ఎగ్జిబిషన్ అనే వీడియో తీస్తుంది కదా ఇట్లుంటారని చూద్దాం ఈడ దగ్గరనే గానీ ఇప్పటి వరకు ఓలే నేను మా డాడీ కూడా ఎప్పుడు తీసుకోవాలి ఏమే నాంపల్లి హాస్పిటల్ అని పుట్టింది గవర్నమెంట్ హాస్పిటల్ అవును అవును కరెక్టే నిజమే చెప్తున్నావు అని చెప్తున్నావు వీళ్ళకి ఎందుకంత గట్టిగా వదులుతున్నావు భయపడతారా ఆయన సరే పోదామా సరే సరే పోదాం దా రైట్ మా మామ టీవీ చూసుకుంటే కూర్చుంటాడు ఇక వంటలు టైం 6:20 అవుతుంది మార్నింగ్ జాబ్ ఉండే నాకు డ్యూటీ ఆ డ్యూటీ వేసుకొని ఇప్పుడు వచ్చి ఎగ్జిబిషన్ తీసుకోతున్నా బయట ఒక మస్తు అయిందనమాట అట్లనే ఇక ఎగ్జిబిషన్ తీసుకొని బట్టలు ఇట్లా లేవు బట్టలు కొనుక్కోవాలి అవి కొన్ని చూపెట్టుకొని రావాలి పిల్లలకి అవి చూపెట్టుకొని వస్తే బయట ప్రపంచం తెలుస్తుంది కదా ఏంది ఏం లేక అది ఎట్లుంది ఏం లేక మీకు చూపిద్దామని చెప్పి స్టార్ట్ చేసినాం ఈవినింగ్ టైంలోనే నాకు కుదురుతుంది ఈవినింగ్ టైం వెళ్తున్నాను నైట్లోనే లైటింగ్ అవన్నీ మంచిగా అంట దానికోసం ఏం డాన్స్ అది పాప పోదామా చెల్లి ఏం చేస్తుంది దొంగ థర్మకోళ్ళు మెల్ల దెంపుకొని తింటుంది హాయ్ చెప్పు బిడ్డ మా హాయ్ చెప్పు హాయ్ ఎగ్జిబిషన్ మంచిగా ఉంది ఎంట్రీ ఫీజు 50 రూపాయలు ఒక్కరికి మా ట్రైన్లో పెట్టిరా హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడ ఇంకా మొత్తం ఫుడ్ కోర్ట్ ఉంది కేఫ్ నీలోపర్ ఇట్లా పెట్టారు ఇక్కడ మాస్త్రిని బయటకు తీసుకురావడం ఎగ్జిబిషన్కి ఇదే ఫస్ట్ టైం అన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంది ఏమున్నాయి ఏం లెక్క అని లైటింగ్ అట్రాక్షన్ అదంతా బాగుంది చూసి ఏవి కొనాలో కూడా అర్థమవుతుంది ఇక మా అక్షరాలు పాటలు వస్తున్నాయి అక్షరాలా అవి అర్థం ఉంటుంది ఇక ఐస్ క్రీమ్ అక్షరా
మంచిగా అనిపిస్తుంది. మేము నాంపల్లి ఎగ్జిబిషన్ కి పోయినాము ఈ పిల్లలను పెట్టుకొని. అది కూడా ఫస్ట్ టైం ఇగో ఇట్లా సతాయించుడు. ఇక వీళ్ళని ఎత్తుకొని మాకు తెలియదు కదా, ఫస్ట్ టైం వెళ్ళినాం మేము. చాలా పెద్ద ఉంది, అందులో సగంలో సగం కూడా మేము తిరగలేము. కానీ మాకు కావాల్సినవి మాత్రం మేము కొనుక్కున్నాము. టాప్ 350కి టాప్, చున్నీ, ప్యాంట్. ఈయనకి 200కి ప్యాంట్. ఇవన్నీ మా అక్షరకి మా చిన్నామకి బట్టలు కొన్నాం. అది మేము షార్ట్ వీడియో తీసాం, ఎందుకంటే ఇంటికి వచ్చి తిని పడుకునేసరికి ఇప్పుడు ఎంత అవుతుందో టైం. మేమైతే 10కి వచ్చేసినాం కానీ 10 అయింది. తిరగాలంటే అక్కడ ఫుడ్ ఉంది, ఏమంటారు వాష్రూమ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మేము సాయంత్రం వెళ్ళినాం కానీ అది పోయినాక నాకు ఏం చేయాలో అర్థం అవుతలేదు. చుట్టుముట్టు మొత్తం లైటింగ్ మళ్ళా సేమ్ దారి కూడా సేమ్ ఉన్నాయి. మళ్ళీ మేము బయటకు రానికి టైం పట్టింది, కన్ఫ్యూజ్ అయిపోయినా. మా అక్షర ఇంకొకటి ఏంటంటే పిల్లలకు సంబంధించిన అన్ని పెట్టిండు, బొమ్మలు కానీ ఫుడ్ కానీ. పిల్లలు అవే అడుగుతున్నారు. పిల్లలను తీసుకొని పోతే మనం ఏం తిరగలేము, చేయలేము, చూడలేము, కొనుక్కోలేము. కానీ ప్రతి ఒక్కటి ఆడ దొరుకుతుంది. దొరకని వస్తుంది. లెంకి తీసుకుంటే అయితే రీజనబుల్ లా మంచిగా ఉన్నాయి, క్వాలిటీ మంచిగా ఉన్నాయి, ప్రైస్ ఇట్లా రీజనబుల్ ఉన్నాయి. ఎంట్రీకి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆడ ఆన్లైన్ ఎక్కువ నడుస్తలేదు, ఒక్కో దగ్గర నడుస్తలేదు. క్యాష్ తీసుకోవడం బెటర్. కొన్ని దగ్గర మేము ఆన్లైన్ కూడా రోడ్ మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. ఫస్ట్ టైం కానీ సూపర్ అనిపించింది. కొంతమంది మాత్రమే గిరాకీ ఎందుకు వదులుకోవాలని చెప్పి ఆన్లైన్ ఇస్తున్నారు, కానీ చాలా మట్టుకు క్యాష్ తీసుకుంటున్నారు వాళ్ళు. మేము ఏమేమి తీసుకున్నామో నెక్స్ట్ షార్ట్ వీడియో చెప్తాము. ఇట్లా ఇదైంది. ఎంట్రీకి 50 రూపీస్ అయితే, ఎంట్రీ 50 రూపీస్. పిల్లలకైతే లేదు. ఫుడ్ ఆన్ అయితే చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మంచిగా ఫ్యామిలీ తోటి వెళ్ళొచ్చు. మేము ఈ చిన్న పిల్లలం, మేమిద్దరమే కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి మాకు తెలియదు. మేము ఇక్కడనే ఉంటది కానీ మాకు ఇప్పుడే తెలుసు. అది కూడా యూట్యూబ్ లో కొంతమంది చేయడం వల్ల వేరే వాళ్ళు వెళ్ళినాము, బట్టలు అక్కడ బాగున్నాయని చెప్తే మేము వెళ్ళినాం తప్ప మాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు. ఒక కొత్త ప్రపంచంలోకి పోయినట్టుంది. ఓకే బాయ్ బాయ్, గుడ్ నైట్. మా పాప చాలా ఏడుస్తుంది, సతాయిస్తుంది. మేము ఆడుకుని పెట్టే టైం అయితే మీరు ఇలా ఆడుకొని గుడ్ నేను నైట్. మళ్ళీ ఒక వీడియో తీస్తాం, షార్ట్ వీడియో మేము ఏమేమి కొన్నామని. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అక్షరకి ఇది కొనుక్కున్నాము, చెవులకు పెట్టుకునేది. ఏడుస్తాను లేదు, ఇంకా అట్లనే పెట్టుకుని ఆడుకుంది. ఏమేమి కొన్నావు బేట? ఇది ఇంకా ఇంకేం తినలేవా? ఈమెకే అయినాయి మొత్తం అవి. పీచ్ మిఠాయి అని చెప్పి అన్ని. మా అక్షర ఒక్కతే హ్యాపీగా ఫీల్ అయింది.